వరుస భూకంపాలు భారత ఉపఖండాన్ని వణికిస్తున్నాయి. హిందూ మహాసముద్ర పరిధిలో భూకంపాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్ లోనూ భూకంపం సంభవించడం సర్వత్రా టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో నేపాల్, శ్రీలంక దేశాల్లోనే కాక భారత్ ప్రాంతాల్లోనూ భూకంపనాలు ఆందోళనలకు కారణమవుతున్నాయి. వరుస భూకంపాలు వెన్నులో వణుకును పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఉపఖండాన్ని వరుస భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరచూ భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫిలిప్పీన్స్లోని దక్షిణ మిండానావో ప్రాంతంలో శుక్రవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ఈ భూకంపం మిండానోవా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని GFZ తెలిపింది. సునామీ వచ్చే అవకాశం లేదని పెసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. కొన్ని సెకండ్ల పాటు భూకంపం కొనసాగిందని ఫిలిప్పీన్స్ భూకంప శాస్త్ర ఏజెన్సీ పేర్కొంది. అనంతరం ప్రకంపనలు, నష్టం గురించి అప్రమత్తంగా ఉండాలని నివాసితులకు సూచించింది. దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లేని అరెనెనో బలమైన భూకంపం గోడలు దెబ్బతిన్నాయని వివరించింది. గోడలు ఎలా పగిలాయో, కంప్యూటర్లు ఎలా పడిపోయాయో చూశామని తెలిపారు. జనరల్ శాంటోస్ సిటీలోని ఒక విమానాశ్రయంలో ప్రయాణికులను టార్మాక్కు తరలించారు. ఫిలిప్పీన్స్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉంది. ఇది భూకంప కార్యకలాపాలకు అవకాశం ఉన్న పెసిఫిక్ మహాసముద్రం చుట్టూ ప్రదక్షిణ చేసే అగ్ని పర్వతాల బెల్ట్గా ఉంది. నవంబర్ 3న నేపాల్ను భూకంపం వణికించింది. నేపాల్లో సంభవించిన భూకంపంలో 150 మంది వరకు మరణించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. నవంబర్ 14న భారత్ పక్క దేశం శ్రీలంకలో తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీలంకలో 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. శ్రీలంకకు ఎలాంటి ప్రమాదం లేదని జియోలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో వివరించింది. సోమవారం దక్షిణ సూడాన్, ఉగాండా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మాలజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం 8 కిలోమీటర్ల లోతులో ఉందని EMSC తెలిపింది. గత నెల ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భూకంప దాటికి 2000 మంది చనిపోయారు. ఒకే చోట వరుసగా 3 సార్లు భూకంపం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఇదిలా ఉంటే నేషనల్లో భూకంప ప్రభావం భారత్పై కూడా పడింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. తాజాగా జమ్మూ కాశ్మీర్లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9:34 ప్రాంతంలో దోడా జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు వదిలి వీధుల్లోకి పరిగెత్తారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2:02 ఉత్తర కాశీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.1గా నమోదైనట్లు NCS వెల్లడించింది. ఇది భూ అంతర్భాగంలో దాదాపు 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రాడూన్కి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తర కాశీలో గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. భారత ఉపఖండాన్ని వరుస భూకంపాలు వదలట్లేదు. రోజు విడిచి రోజు అన్నట్లుగా ఈ రీజియన్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తూ వస్తున్నాయి. వాటి తీవ్రత కూడా ఆందోళనకర స్థాయిలో ఉంటుంది. మరణాలు సైతం సంభవిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదవుతున్నాయి. భారత్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో తరచూ భూకంపాలు సంభవిస్తూ వస్తున్నాయి. మొన్నటికి మొన్న నేపాల్ను భూకంపం వణికించింది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం వల్ల శ్రీలంక, సింగపూర్, మలేషియా ఉలిక్కిపడ్డాయి. సునామీ సంభవించవచ్చన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల ఇప్పటి వరకు ఎలాంటి నష్టం సంభవించిందనేది ఇంకా తెలియరాలేదు. 4 రోజుల వ్యవధిలో ఇది రెండో భూకంపం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భూకంప తీవ్రత
నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కు ఈశాన్య దిక్కున పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది.